సాఫ్ట్వేర్ ఉద్యోగులు అనుకోండి, ఇలాంటి మంచి మంచి ఎంప్లాయీస్ అనుకోండి, బాగా సంపాదించే కొడుకులు ఉంటారు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తుంటారో తెలుసా, వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తుంటాడని చెప్పుకోవడానికి వాళ్ళకు సిగ్గు. కానీ కొంతమంది ఉంటారు చాలా సంతోషం. వీళ్ళు ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా, వీళ్ళు ఎంత గొప్ప ఉద్యోగాలు చేస్తున్నా కానీ వాళ్ళ నాన్న వ్యవసాయం చేస్తున్నాడని, వాళ్ళ నాన్నను తక్కువ చేయకుండా, వాళ్ళ నాన్న చేస్తున్న పనిని ఏ విషయంలో వీళ్ళు సిగ్గుపడకుండా, మా నాన్న ఒక రైతు, మా నాన్న ఒక మున్సిపాలిటీ పని చేసేవాడే, ఆ పని చేస్తూ నన్ను చదివించి ఈ స్థాయిలో పెట్టాడు, మా నాన్న ఒక పెయింటరే, మా నాన్న ఒక గోడ కట్టేవాడే, మా నాన్న ఈ పని చేస్తూ నన్ను పోషించాడని వాళ్ళ నాన్న చేస్తున్న పనిని బట్టి వీళ్ళు సిగ్గుపడకుండా ఎంతో గొప్పగా చెప్తున్నారు. ఇంకొంతమంది ఎంత దారుణమో తెలుసా, వీళ్ళ నాన్న తాగుడు పోతాడైనా కానీ సిగ్గుపడకుండా మా నాన్న తాగుడు పోతాడని చెప్పుకుంటుంటారు, వాళ్ళ నాన్న తాగుడు పోతాడని చెప్పుకుంటున్నాడు. మరి మన నాన్న గురించి మనం సిగ్గుపడడం ఏంటి? మన నాన్న మందిరానికి రావడానికి సిగ్గుపడడం ఏంటి? మన దేవుని యొక్క మాటలు మాట్లాడడానికి సిగ్గేంటి?